హలో ఫ్రెండ్స్, సండే జాలీగా అలా బయటికి వెళ్దాము, ఏ ప్లేస్కి వెళ్దామని అనుకుంటూ ఉంటే కుంటకోన గుర్తుకు వచ్చిందండి. ఈ కుంటకోన కోడు నుండి 10 km ఉంటుంది అంతేనండి. అంటే సీఎం రాచపల్లి నుండి ఒక 2 km అంతే. చూద్దాం పదండి కుంటకోన ఎలా ఉందో. ఇక్కడ శివుడు చాలా ఫేమస్ అండి. ఇక్కడ శివాలయం ఉంది. ఈ శివాలయం దాదాపు 20 years నుంచి ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ గుడి ఎక్కడ ఉందంటే ఆ, అడవిలో ఉందండి. అంటే అడవి మధ్య భాగంలో ఉంది. చాలా బాగుంటుందండి. గుడి చుట్టూ అన్ని చెట్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు టోటల్గా మొత్తం చూపిస్తాను. కుంటకోన చాలా బాగుందండి. మంచి వాతావరణం అక్కడ. ఈ గుడి దగ్గరికి ఎలా రావాలంటే సీఎం రాచపల్లి నుండి రావాలి. సీఎం రాచపల్లి నుండి 2 km ఉంటుంది. దాదాపు 1.5 kilometerలు అడవిలో రావాల్సి వస్తుందండి. వచ్చే ట్రావెల్ కూడా చాలా బాగుంటుందండి. అడవిలో వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఫేమస్ అయిన ఒక బావి కూడా ఉందండి. మీరు చూపిస్తాను చూడండి. అదే అండి బావి. ఈ బావి మాత్రము చాలా పురాతనమైనదిగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ బావిని వీడియో తీస్తున్నప్పుడు బావిలో మాకు పాము కనపడిందండి. ఫ్రెండ్స్, గుడి ప్రక్కనే బోరింగ్ ఉందండి. ఆ బోరింగ్ వాటర్తో మేము కాలు మొహం కడుక్కొని గుడిలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. వాటర్ అయితే కూల్గా ఉన్నాయి. మంచి వాటర్ అండి. అక్కడ తాగడానికి బోరింగ్ నీళ్ళే తాగాలి. అక్కడ కొలా నీళ్ళు అవి ఏం లేవండి. మేము ఫ్రెష్ అయ్యేసి గుడిలోకి వెళ్తాము. ఇంకా ఈ బోరింగ్ చూసి చాలా ఏళ్ళు అయిందండి. ఎప్పుడో చిన్నప్పుడు చూసామండి ఆ బోరు. మళ్ళీ ఇప్పుడు గుడి దగ్గర చూస్తున్నాము. అంటే ఇప్పుడు బోరింగ్స్ ఎక్కడ దాదాపు లేవు కదా, ఎక్కడో చాలా రేర్గా ఉన్నాయి. అన్నీ కనుమరుగైపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం పదండి. ఇదేనండి గుడి. చూడండి, శివుని గుడి. ఇదేండి శివాలయం. ఫ్రెండ్స్, మనం గుడి లోపలికి వెళ్దామండి. గుడిలో ఎలా ఉందో చూద్దామండి. గుడి చుట్టూ ప్లేసెస్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ గుడి కట్టి 20 years అయిందనేసి అక్కడ ఉన్న పూజారులు చెప్పారు. అక్కడ పూజారులు 2 కానీ 3 కానీ ఉంటారండి. ఇక్కడికి భక్తులు వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకంటే అడవి కదండి. అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతారు. కానీ అక్కడ ఒక పూజారి మాత్రం నైట్ టైం అక్కడే ఉంటాను అనేసి చెప్పారు. ఒకరు కానీ 2 కానీ అక్కడ నైట్ టైం ఉంటారు అనేసి వాళ్ళు చెప్పారండి. చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే చాలా బాగా కట్టారండి. బాగుంది గుడి. మీరు కూడా ఒక మంచి ప్లేస్ చూడాలా, ఒక దర్శనం చేసుకోవాలా, గుడికి వెళ్ళాలంటే కుంటకొన్న ఉన్న శివాలయంకి వెళ్ళండి. అక్కడ దేవుని దర్శనం అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న అడవి అంతా చూడొచ్చండి. చాలా బాగుంటుందండి. మంచి ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, గుడి చుట్టూ చూడండి. అక్కడ పూజారులు ఉన్నారు చూడండి. కొంతమంది భక్తులు కూడా 2, 3 ఉన్నారు అక్కడ. నేను అక్కడ వెళ్ళిన టైంకి మీకు చుట్టూ మొత్తం కవర్ చేస్తాను. గుడి చుట్టూ చూడండి, అంతా అడివే. అంతా అడివేనండి. చాలా బాగుంటుంది. సీఎం రాజపల్లి నుండి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు అడవిలో 1.5 kilometer వెళ్ళాలండి. 1.5 kilometer వెళ్ళిన తర్వాత మనం ఆ గుడి దగ్గరికి చేరుకోవచ్చు. గుడి బ్యాక్ సైడ్ అండి. గుడి బ్యాక్ సైడ్. మేమైతే అక్కడికి బైక్లో వెళ్ళామండి. అక్కడ సీఎం రాజపల్లి దాటిన తర్వాత అంతా అడవి కదా, అందుకనేసి చెక్ పోస్ట్ లాగా అడ్డం ఉందన్నమాట. అంటే అడవిలోకి వెహికల్స్ ఏమి పోకుండా అడ్డం ఉందండి. అక్కడికి వెళ్ళాలంటే ఆటోలో కానీ కార్లు కానీ అనుమతి లేదు. ఒకవేళ ఆటోలో ఇంకా ఏదన్నా వెహికల్స్లో వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఆటోలో కానీ కార్లో కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్తే మంచిదండి. ఎందుకంటే అక్కడ గేట్ ఉందండి. ఆ గేట్కి కీ వేశారనమాట. బైక్లో వెళ్ళడానికి అయితే ప్లేస్ ఉందండి. బైక్ అయితే కొంచెం తిప్పుకొని అట్లా వెళ్ళిపోవచ్చు అక్కడికి. కానీ ఆటోలో కానీ కార్లు కానీ లోపలికి అయితే రావండి. మామూలు టైంలో అయితే పర్మిషన్ లేదనుకుంటున్నాను. అదే ఫెస్టివల్ టైంలో అయితే గేట్ ఓపెన్లో ఉంటుంది. సో హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఇప్పుడైతే గేట్ క్లోజ్ చేశారు, తాళం వేశారు. సో ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళు కొంచెం కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళండి. ఆ కార్లో ఆటోలో వెళ్ళేవాళ్ళు. ఒకవేళ కార్లు ఆటోలో లేకుండా నడిచి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చని అనుకుంటున్నానండి. బైక్లో కానీ నడిచి అయితే కానీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ మొత్తం చూద్దామండి. నేను గుడి చుట్టూ ఉన్న ఫారెస్ట్ను మొత్తం కవర్ చేశాను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా వేడిగా ఉందండి చెట్ల కింద. ఒకవేళ నార్మల్ టైంలో అయితే కన్నా మంచిగానే ఉంటుంది అనుకుంటున్న వాతావరణం అక్కడ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే
సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.